ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఈ నెల 25న భీమిలిలో భారీ బహిరంగహించనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలకు పార్టీని గేరప్ చేసే దిశగా రాష్ట్రంలో 5 క్యాడర్ మీటింగ్లు పెట్టాలని వైసీపీ నిర్ణయించింది. తొలి బహిరంగ సభ ద్వారా క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు సీఎం జగన్. పార్టీ ప్లీనరీకి మించి ఈ సభ తలపెట్టగా ఒక్కో నియోజకవర్గం నుంచి 5 నుంచి 6,000 మందిని తీసుకుని వచ్చేలా ప్రణాళిక చేశారు. సభ నిర్వహణపై ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య నాయకత్వంతో కీలక సమావేశం నిర్వహించారు రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సీఎం సమావేశమవుతారు. క్యాడర్కు జగన్మోహన్ రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. పార్టీలో అసంతృప్తులు తొలగించడం, ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులకు గల కారణాలను నేరుగా సీఎం వివరిస్తారని సుబ్బారెడ్డి చెప్పారు. అన్నీ పోగొడటానికే ఈ కేడర్ సమావేశాలు పెట్టింది. ఎవరైనా అసంతృప్తిగా ఉన్నా కూడా ఆ కేడర్ మీటింగ్లోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశాన్ని వాళ్ళు గమనించుకొని ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు, మన టార్గెట్ ఏంది, 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులు గెలుపు కోసమే ఈ విధంగా నియోజకవర్గాల్లో మార్పులు కానీ చేర్పులు కానీ చేయడం జరుగుతుందని ఒక సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమం పెట్టారు.